జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండవ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు బుద్ధికారకుడు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలకి అనుకూలవంతమైన స్థితిగతినిచ్చేవాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించిన వచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కసారి లెక్కిస్తే రాహుకేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని విషయాల్లో మీ యొక్క ఉన్నతికి అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రయోజనం పొందవలసినటువంటి చోట ప్రయోజనం పొందలేకపోవడం, అవకాశం ఉన్నటువంటి చోట అవకాశాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉండటం, ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్థిరమైనటువంటి చిత్తాన్ని కోల్పోవటం, మానసికమైనటువంటి అశాంతత, ఏకాగ్రత లేకపోవటం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల కార్యాన్ని సాధించటంలో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మిమ్మల్ని సంరక్షణ చేస్తాడు, విపత్తుల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చీలమండ, కండరాలు, భుజానికి సంబంధించినటువంటి నొప్పి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విరామం విశ్రాంతి లేనటువంటి ప్రయాణాలు లేదా పనులు, మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అసౌకర్యం ఎక్కువగా కలుగుతూ ఉండటం, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం వల్ల ఇంటా బయట ఒత్తిడి తట్టుకోలేక పనులు సాధించడంలో జాప్యం ఏర్పడడం, కానీ అవకాశాలు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో సవాళ్ళను తీసుకుంటారు. ఎలాగైనా సరే నేను అధిగమించాలి, కోల్పోయినటువంటి చోటే నా ప్రభావాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే పని భారం తట్టుకోలేక కొంతకాలం విరామం తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, తీర్థయాత్రలకు వెళదాం, లేదా స్నేహితులతో బంధువులతో కలిసి విహారయాత్రకు వెళదామనేటువంటి ఆలోచన కూడా వస్తారు. కానీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి ఒక్కరితో విరోధం సంభవించే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి లేదా భయం మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకున్న సాహచర్యం వల్ల గడ్డు పరిస్థితులు నెట్టుకొస్తారు. కానీ మీకు దక్కవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవం దక్కపోవడం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ప్రగతిని, ఉత్తీర్ణతని సాధించలేకపోవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య అవసరం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాప్యం వాటిల్లుతుంది. ప్రేమ వివాహాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు,
ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త. చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆర్థిక సంస్థ నుంచి కానీ, ఒక వ్యక్తికి నుంచి కానీ పెద్ద స్థాయిలో వేరొక రుణాన్ని కూడా తీసుకోవలసి వస్తూ ఉంటుంది. హనుమ, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతువులు అనుకూలవంతమవుతూ ఉంటాయి. 108 కదలి ఫలాలతో, అరటిపళ్లతో హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో, నాగవల్లి దళాలతో ఆకుపూజాది క్రతువును చేయించటం, లేదా నాగవల్లి దళాలతో మాలను స్వామివారికి అలంకరింప చేయటం కార్యసిద్ధి కలిగించేటువంటి అంశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.